మీ హాల్ కి డ్రోన్ డెలివరీ, ఫోన్ తోనే బిజినెస్, కొండంత సాలరీ, కానీ ఆఫీస్ కి వెళ్లాల్సిన పని లేదు. ఇంకా పెట్రోల్ ఖర్చు లేకుండా ప్లగ్ పెట్టి చార్జ్ చేసే కార్లు, ఇవన్నీ కూడా ఫిక్షన్ అనుకుంటున్నారా? కానీ కాదు. మీరు ఊహించని ఈ మార్పులు 2025 నాటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈ క్రేజీ చేంజెస్ వెనుక అదాని గ్రూప్, టాటా గ్రూప్, మరెన్నో కంపెనీలు మరియు భారతదేశపు కొత్త విజన్ ఉంది. ఈ చేంజెస్ లో మీకు నచ్చింది ఏది? కామెంట్ చేయండి. ఇండియా సూపర్ స్పీడ్ తో మారుతుంది, కానీ ఈ మార్పులు వెనక మీ ఫ్యూచర్ పై ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఇవి ఇప్పుడు అర్థం చేసుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్ లో మీ స్థానాన్ని మీరే డిసైడ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మీకు మైండ్ బ్లోయింగ్ విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్ అండ్ పోర్ట్స్, కొత్త ఉద్యోగ అవకాశాలు, గ్రీన్ ఎనర్జీ, ఏఐ అండ్ ఈవీస్ లో ఫ్యూచర్ స్కిల్స్, స్టార్ట్అప్ ఛాన్సెస్, మహిళలు, యువత కోసం అదాని గ్రూప్ స్పెషల్ ప్రోగ్రామ్స్. 2030కి మీ కెరీర్ ఎలా ఉండబోతుంది? మీ ఫ్యూచర్ ని అప్డేట్ చేసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేశారా, ఈ వీడియో మీకు అర్థం కాదు. మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే వీడియో ఇది. ఇంకా మీరే ఆలోచించుకోండి. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు సోషల్ స్పేస్ తెలుగు. మన భారతదేశంలో ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండబోతుంది? దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. 2025 నాటికి భారతదేశ రవాణా వ్యవస్థలో భారీ మార్పులు జరుగుతున్నాయి. అవి ఏంటంటే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్. ఈ ప్రాజెక్ట్ గురించి చూస్తే ఈ ట్రైన్ ఎంత దూరం ప్రయాణిస్తుందంటే 508 కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 320 నుంచి 350 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది సాధారణ రైలు కంటే 3 రెట్లు వేగంతో వెళ్తుంది. ఈ ట్రైన్ యొక్క ప్రయాణ సమయం 2.5 అవర్స్. ఇది మొదటి దశ 2026 నాటికి సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్ట్ ని భారత ప్రభుత్వం, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ కలిపి పూర్తి చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే 1,00,000 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపారం, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. విమాన ప్రయాణానికి సమానమైన వేగంతో ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది, ఇంకా తక్కువ ఖర్చుతో. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే విజయనగరం మెగా పోర్ట్. ఈ పోర్ట్ గురించి చూస్తే దీనిని కేరళలో కడుతున్నారు. ఈ పోర్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని ఆసియా, యూరప్ షిప్పింగ్ రూట్స్ లో ఇది కీ సెంటర్ పాయింట్ లా మార్చాలనేదే భారతదేశం ముఖ్య ఉద్దేశం. ఈ పోర్టు వల్ల ఎగుమతులు 2 రెట్లు పెరుగుతాయి. ఇంకా సింగపూర్, దుబాయ్ పోర్టులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఈ పోర్టు వల్ల 10,000 కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పోర్టుకి వాణిజ్య నౌకలు ఎక్కువగా రావడం వలన దిగుమతుల ఖర్చు తగ్గుతుంది. ఇప్పటి వరకు సింగపూర్, దుబాయ్ పోర్టులపై హెవీలీ డిపెండ్ అయ్యారు, కానీ ఇకపై మన సొంత మెగా పోర్ట్ ఉంది. ఈ పోర్టు వల్ల భారతదేశానికి ఎంత ప్రయోజనం ఉందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. విజయనగరం మెగా పోర్ట్ ని అదాని పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ మరియు కేరళ ప్రభుత్వం కలిపి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారు. నెక్స్ట్ భారత్మాల ప్రయోజన ప్రాజెక్ట్. భారతదేశాన్ని మెరుగైన హైవే నెట్వర్క్ తో కనెక్ట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. మార్చి 2024 నాటికి భారత్మాల ప్రయోజన ఫస్ట్ ఫేజ్ 26,425 కిలోమీటర్స్ కాంట్రాక్టులకు అప్పగించింది మరియు 18,714 కిలోమీటర్స్ పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ యొక్క టార్గెట్ ఏంటంటే 34,800 కిలోమీటర్స్. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే కొత్త ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ లాజిస్టిక్స్ సెంటర్లు ఏర్పడతాయి. ఈ ప్రాజెక్ట్ టూరిజానికి ఒక బూస్ట్ లా ఉంటుంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో రవాణా వేగం 2 రెట్లుగా పెరుగుతుంది. రోడ్లు మెరుగైతే ట్రాన్స్పోర్టేషన్ వేగంగా అవుతుంది, వ్యాపారం పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే స్మార్ట్ మెట్రో ఎక్స్పాన్షన్. ఈ ప్రాజెక్ట్ గురించి చూస్తే 10+ మెయిన్ సిటీస్ లో కొత్త మెట్రో ప్రాజెక్టులు ఏర్పరచాలని ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ టార్గెట్. ఆయా సిటీ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వం కలిపి ఏర్పరుస్తాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే ట్రాఫిక్ సమస్యలు ఉండవు, ఎలక్ట్రిక్ మెట్రోల వల్ల కాలుష్యం ఉండదు. ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయితే ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ ఇంపాక్ట్ భారతదేశంపై ఎలా ఉండబోతుంది? ఒక్కసారి ఆలోచించండి. భారతదేశానికి ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉందంటే 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయి. నువ్వేమో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తావు, కానీ అవి ఏ ఉద్యోగాలు వస్తాయో కూడా చెప్పాలి కదా. ఎస్, ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఇంపాక్ట్ వల్ల లాజిస్టిక్స్ లో చాలా ఉద్యోగాలు వస్తాయి. ఏఐ అండ్ మేనేజ్మెంట్ లో కూడా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
కమ్యూనికేటింగ్ టైం 50% వరకు తగ్గిపోతుంది. ఈవీస్ అండ్ మెట్రోస్ వల్ల గాలి కాలుష్యం తగ్గిపోతుంది. విజన్జమ్ మెగా పోర్ట్ వల్ల భారత ఎగుమతులు బూస్ట్ అవుతాయి. ఇది భారతదేశాన్ని మొత్తంగా రీప్రోగ్రామ్ చేసే ప్రాజెక్ట్స్. 2025-2030 నాటికి మనం న్యూ ఇండియాని చూస్తాం. ఈ ట్రాన్స్ఫార్మ్ 2030 ఇండియాలో సెకండ్ టాపిక్ పవర్ షిఫ్ట్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఈవీ రెవల్యూషన్. ఫస్ట్ మనం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 లో COP26 సమ్మిట్ లో ఈ ప్రకటన చేశారు. అది ఏంటంటే భారతదేశం 2070 ఇయర్ కి నెట్ జీరో కార్బన్ అంటే కలుషిత రహిత దేశం కావాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది అని అన్నారు. ఇందుకోసం రీన్యూబుల్ ఎనర్జీ పై భారత ప్రభుత్వమే కాక ఇంకా అదాని గ్రీన్ ఎనర్జీ, టాటా పవర్, రీన్యూ పవర్, NTPC, JSW ఎనర్జీ ఈ ప్రైవేట్ కంపెనీలు కలిసి భారీగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. భారత ప్రభుత్వం టార్గెట్ ఏంటంటే 2030కి 500 గిగావాట్స్ రీన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని సాధించడం. ఈ ప్రాజెక్ట్ మీద భారత ప్రభుత్వం ఎంత ఇన్వెస్ట్ చేస్తుందంటే 33.6 lakhs crores ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే అదాని గ్రీన్ ఎనర్జీ యొక్క సోలార్, విండ్ పవర్ సామర్థ్యం 11.6 గిగావాట్స్. కానీ 2030 ఇయర్ కి ఈ కంపెనీ టార్గెట్ 45 గిగావాట్స్ రీన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని సాధించడం. అంతేకాకుండా టాటా పవర్ రీన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యం 4.3 గిగావాట్స్. 2030కి ఈ యొక్క కంపెనీ టార్గెట్ ఏంటంటే 15 గిగావాట్స్ రీన్యూబుల్ ఎనర్జీని సాధించడం. ఇంకా కొత్త ప్రాజెక్టుల కోసం $9 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. మనం ఇంకా ముందుకెళ్తే NTPC 2030కి టార్గెట్ 60 గిగావాట్స్. అదే JSW 2030కి టార్గెట్ 20 గిగావాట్స్. ఇలాంటి చాలా కంపెనీలు అన్ని కూడా రీన్యూబుల్ ఎనర్జీ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ రీన్యూబుల్ ఎనర్జీ పై ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకొచ్చే ప్రయోజనాలు ఏంటంటే ఫస్ట్ పొల్యూషన్ తగ్గుతుంది. సెకండ్, కోల్, పెట్రోల్ మీద ఆధారపడడం తగ్గితే విద్యుత్ ఛార్జింగ్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంకా చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. చూసారు కదా రీన్యూబుల్ ఎనర్జీ పై గవర్నమెంట్ ఎంత దృష్టి పెడుతుందో. నెక్స్ట్, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీస్. ఇండియాలో ఈవీ మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతుందంటే 2025 ఇయర్ పూర్తయ్యేసరికి 60 lakhs ఈవీలు రోడ్లపై తిరుగుతాయి. 2030 ఇయర్ కి భారతదేశం ఈవీ మార్కెట్ విలువ 16 lakhs crores అవుతుందని అంచనా. ఈవీల వల్ల పెట్రోల్ డిపెండెన్స్ తగ్గి దేశానికి $100 బిలియన్ సేవ్ అవుతాయి. ఓలా ఎలక్ట్రిక్ భారతదేశ ఈవీ మార్కెట్ ను రీడిఫైన్ చేస్తుంది. టెస్లా, ఎలన్ మస్క్ భారతదేశంలో ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నాడు. టాటా మోటార్స్, నెక్సా ఈవీ వంటి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఈవీ కార్లు. అదాని, టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ భారతదేశం మొత్తం విస్తరిస్తున్నాయి. ఈవీ గ్రీన్ ఎనర్జీలో జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ రంగాల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటే బ్యాటరీ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఈవీల కోసం కొత్త జనరేషన్ బ్యాటరీలు అవసరం అవుతాయి. దాని వల్ల బ్యాటరీ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చాలా అవసరం అవుతారు. సెకండ్, సోలార్ అండ్ విండ్ ఇంజనీర్స్ జాబ్స్. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లో పెద్ద పెద్ద కంపెనీలు మరియు భారత ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఈ జాబ్స్ కి హై డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్, ఈవీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే ఈ జాబ్ ఎందుకు డిమాండ్ ఉండే అవకాశం ఉందంటే టెస్లా, ఓలా, టాటా మోటార్స్ వంటి కంపెనీల్లో ఆల్రెడీ ఈ జాబ్స్ కి హై రిక్వైర్మెంట్ ఉంది. నెక్స్ట్, ఈవీ ఛార్జింగ్ అండ్ ఇన్ఫ్రా ఇంజనీర్స్. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలంటే టెక్నీషియన్ కావాలి. మన దేశం మొత్తం ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇవి ఏర్పాటు చేయాలంటే టెక్నీషియన్ కూడా కావాలి కదా. ఈ జాబ్స్ కూడా హైలీ డిమాండ్ ఉంది. నెక్స్ట్, AI, డేటా సైన్స్ ఇన్ ఈవీస్. ఈ జాబ్స్ ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చేసాయి. ఈవీస్ లో కూడా AI కంట్రోల్ వచ్చేసింది. ఈ స్కిల్ మాత్రం నేర్చుకుంటే ఈ జాబ్స్ కి హై పే కూడా ఉంటుంది. ఫ్యూచర్ లో ఈవీస్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇంపాక్ట్ భారతదేశంలో ఎలా ఉండబోతుందంటే 2025 నాటికి ఈవీ కార్స్ అండ్ బైక్స్ విపరీతంగా పెరిగిపోతాయి. 2030 నాటికి భారతదేశం మొత్తం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో నిండిపోతుంది. 2040కి 80% భారతీయ వాహనాలు ఈవీలే అవుతాయి. 2070 నాటికి భారతదేశం నెట్
జీరో కార్బన్ మిషన్ పూర్తయిపోతుంది. ఇది ఫ్యూచర్ కాదు, ఇది ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. 2030 నాటికి మీరు ఏ ప్యాషన్ లో ఉండాలనుకుంటున్నారో ఇప్పుడే ఆలోచించుకోండి. నెంబర్ 3, ఉమెన్ పవర్ 2025 లో న్యూ ఆపర్చునిటీస్. మహిళలకు 50,000కు పైగా ఉద్యోగ అవకాశాలు. ఇంకా రీన్యూవబుల్ ఎనర్జీలో అండ్ ఈవీ ఇండస్ట్రీలో చూస్తే అదాని గ్రీన్ ఎనర్జీ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. టాటా పవర్ అండ్ రీన్యూ పవర్ లో ఉమెన్ ఇంజనీర్స్ కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓలా ఎలక్ట్రిక్ అండ్ టెస్లాలో ఈవీ అండ్ బ్యాటరీస్ టెక్ రంగాలలో మహిళల కోసం స్పెషల్ జాబ్ ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇదే కాక భారత ప్రభుత్వం మహిళల కోసం తీసుకొస్తున్న అత్యుత్తమ స్కీమ్స్ ఏంటంటే ఉడాన్ ప్రోగ్రామ్. ఇది మహిళల కోసం స్పెషల్ టెక్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్, నారీ శక్తి యోజన. మహిళల స్టార్టప్లు మరియు బిజినెస్ లకు ప్రత్యేక సహాయం ఈ స్కీమ్. నెక్స్ట్, స్టార్టప్ ఇండియా. ఈ స్కీమ్ మహిళలు కొత్త బిజినెస్ లకి 1 కోటి వరకు బ్యాంక్ లోన్ అందిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా 2025 నాటికి లక్షలాది మహిళలు కొత్త ఉద్యోగాలు, బిజినెస్ లు స్టార్ట్ చేస్తారు. మీరు కూడా ఈ అవకాశాన్ని గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు ఈ స్కీమ్స్ మరియు జాబ్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. అలాగే ఏఐ, ఈవీస్, గ్రీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో జాబ్స్ కోసం కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి అండ్ ప్రైవేట్ ఫండింగ్ ప్రోగ్రామ్స్ ను ఉపయోగించుకోండి. అదాని, టాటా, ఓలా ఎలక్ట్రిక్, టెస్లా, రీన్యూ పవర్ లాంటి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు వెతకండి. మీరు 2030 నాటికి టెక్ CEO గానీ, ఈవీ ఇంజనీర్ గా, స్టార్టప్ ఫౌండర్ గా ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీ ఫ్యూచర్ కోసం ఏ కెరియర్ పాత్ ని ఎంచుకుంటారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, 2030 ఫ్యూచర్ విజన్. ఫ్యూచర్ విజన్ ఎలా ఉండబోతుందంటే 2030 నాటికి భారతదేశం గ్లోబల్ స్టేజ్ లో తన స్థానాన్ని మరింత బలంగా స్థాపించుకుంటుంది. రీన్యూవబుల్ ఎనర్జీ, ఏఐ డ్రైవింగ్ వ్యవసాయం, అంతర్జాతీయ మార్కెట్ లో భారతదేశ డెవలప్మెంట్, ఇవన్నీ దేశ ఎకానమీని ప్రోగ్రెస్ అవ్వడానికి కీలకంగా మారుతాయి. రీన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ ఏంటంటే 2025 నాటికి భారతదేశం మొత్తం రీన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం 150 గిగావాట్స్. 2030 నాటికి భారతదేశం 500 గిగావాట్స్ టార్గెట్ గా పెట్టుకుంది. 2030 నాటికి భారతదేశంలో ఏఐ డ్రైవన్ అగ్రికల్చర్. ప్రస్తుతం అగ్రికల్చర్ మార్కెట్ విలువ ఎంత ఉందంటే 2024 ప్రకారం $55.17 మిలియన్. అదే 2030 నాటికి ప్రొజెక్షన్ వాల్యూ $109.30 మిలియన్ ఉంది. దాదాపు గ్రోత్ రేట్ 12.24% ఉంది. భారతదేశం గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఎగుమతి చేసే ప్రధాన దేశంగా మారుతుంది. 2030 నాటికి భారతదేశ కంపెనీలు ఆఫ్రికా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు రీన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీని ఎగుమతి చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పవర్ ప్లాంట్స్, ఈవీ ఛార్జింగ్ హబ్బులను ఇతర దేశాలకు అందించడం. భారతదేశం గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ లీడర్ గా ఎదిగే మార్గం ఇదే. కన్క్లూజన్, 2030 నాటికి మన ముందున్న ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. రీన్యూవబుల్ ఎనర్జీ, ఏఐ, ఈవీస్, డిజిటల్ ఇండియా, ఇవన్నీ భారతదేశాన్ని కొత్త ఎకనామిక్ సూపర్ పవర్ గా మారుస్తున్నాయి. కానీ ఈ మార్పుల్లో మన రోల్ ఏంటి? మీరు ఈ చేంజ్ ని అందుకోవాలంటే టెక్, ఏఐ, ఈవీ, రీన్యూవబుల్ ఎనర్జీ లాంటి ఫీల్డ్స్ లో స్కిల్స్ నేర్చుకోండి. బిజినెస్, స్టార్టప్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. భారతదేశ డెవలప్మెంట్ లో మీ పాత్రను డిజైన్ చేసుకోండి. 2030 నాటికి మీరేం చేయాలనుకుంటున్నారు? మీ భవిష్యత్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి.